విద్వాన్ బుడిసు వెంకటే విద్వాన్ బుడిసు వెంకటేశ్వర్లు గారి మన ప్రాచీన మహర్షులు 27వ భాగం 11/2/26. ఆయన రాసిన 6 భాగాల్లో 4వ భాగంలో ఉన్నాం. ఇప్పుడు దేవర మహర్షి నిన్న చెప్పుకున్నాం. ఇవాళ నరనారాయణ మహర్షులు అంటే కృష్ణార్జునులు తర్వాత నారాయణులనగా ధర్ముని వలన అతని తరళాక్షికి భూభర ముడుప పుట్టే విష్ణువు పరమన్బగు భక్తి వారి భజయింతు నారాయణులనగా ధర్ముని వలన అతని తరళాక్షికి భూభారం ఉడుపగా పుట్టే విష్ణువు పరమంబగు భక్తి వారి భజయింతు. భగవంతుడి 21 అవతారాలలో 21. నరనారాయణ అవతారం 4వ. ఆది విష్ణువు భూమిపై అవతరించి అద్వితీయమైనటు తపస్సు చేసి దాని ప్రభావంతో రాక్షస వినాశం లోక సంరక్షణ చెయ్యాలనుకొని ధర్ముడు అనే మహామోహుని భార్యలో కవలలుగా ఉదయించారు. అంటే జంట. ఈ కవలలకే నరనారాయణులు అనే పేరు. తపస్సు ఒకడైన విష్ణువు 2వ రూపాన్ని దాల్చటం చేత ఇద్దరు మనోవాక్కాయ కర్మలలో పరమ మిత్రులై బాల్యం నుండి పరమ పవిత్రమైన బదరికా వనంలో తమ ఆశ్రమ ప్రదేశాన్ని చేసుకొని తపోధ్యాన అనురక్తులై ఉంటున్నారు. ఇప్పటికీ బదరిలో మనకి నరనారాయణులు ఉంటారు అనేటువంటి ఒక నమ్మకం. వీడు ఈ విధంగా 1000 సంవత్సరాలు మహోగ్రమైన తపస్సు చేయగా వీళ్ళ తపశ్శక్తికి ఇంద్రుడు అసూయపడి మనక్షోభ చెందారు. తర్వాత ఇంద్రుడు వీళ్ళకి తపో విగ్రహం చేసి వాళ్ళని కామ క్రోధ లోభాలకు గురి చేశారు. ఇంద్రుడు తపో విగ్రహం చెయ్యదలిచి విఫలుడపడు. ఇలా ఊహించి ఇంద్రుడు వెంటనే ఐరావతం ఎక్కి బదరికాశ్రమం ప్రవేశించి నారాయణుడి దగ్గరికి వెళ్ళి ధర్ముని పుత్రులకు మునులారా, మీరు ఏ కోరికతో ఇలా తపస్సు చేస్తున్నారు చెప్పండి. మీకు నేను వరం ఇవ్వాలనే కోరిక, ఆ కోరిక తీర్చు. కానీ దాన స్థితులు దృఢచిత్తులు అయినటువంటి ఆ మహర్షి కన్నెత్తి కూడా చూడ, ఒక్క మాట కూడా మాట్లా. అందుకు ఇంద్రుడికి కోపం వచ్చి వారి ధ్యాన ఆసక్తి నశింప చెయ్యటానికి ఒక మాయను సృష్టించి ఆ మాయా కారణంలో పులులు, సింహాలు, తోడేళ్లు, చిరుతపులులు, పాములు, తేళ్లు వేల కొలది బయటకొచ్చి ఆకాశంలో పుష్కలావర్త మేఘాలచే గర్జించటం ప్రారంభించి అడవి అంతా కార్చిచ్చుతో నశించుతున్నట్టు అనిపి 4 వైపులా అంధకార బంధురమై ఆకాశం నుండి రాళ్లవాన కొరియటం ప్రారంభి ఎంత ప్రళయంగా అక్కడ కనబడిన నరనారాయణకు తపోభంగం కొద్దిగా కూడా కలగ ఇంద్రుడు తన ప్రయత్నమంతా విఫలమయ్యిందని విచారించి కోపం, అసూయ, పగ మనస్సులో కలగగా స్వర్గానికి పీచే 3 వెళ్ళిపోయాయి. అక్కడ ఇంద్రుడు వసంతుడి మన్మధుడిని పిలిచి నరనారాయణుల దారుణ తపస్సు, ఆ తపోభంగం చెయ్యాల్సిన పని తాను ఎలా చెయ్యాలో ప్లాన్ అంతా తయారు చేసి వాళ్ళకిచ్చి పంపారు. మన్మధుడితో ఇలా అన్నాడు, హరిహర బ్రహ్మముఖులు నీ అంపగముల దాడి కోర్వక దాసానుదాసుడై జగములన్నీయు గెలిచిన జానవి మరుజుల ఎంత వారలో మదనని నువ్వు మహావాళ్ళని దెబ్బ కొట్టావు. తిరుపతి వెంకట కవుల దేవి భాగవతంలో ఈ పద్యం. కనుక వీళ్ళిద్దరూ మనుష్యులు, వాళ్ళు నీకేం పెద్ద లెక్కలో కాదు.
వెళ్ళి ఆ పని చూడకు. నువ్వు మన వసంతుడితో అప్సరసలు తీసుకుపోయి ఈ కార్యసిద్ధి పొందిరా, నీ ఎంత వాడికి ఎంత అని పంపు కొట్టి పంపారు. దేవా, నీ ఆనతి తలదాల్ప ననదాలను కాదు, ఆ మహాత్ములందరి చేరే బ్రతికి సాధ్యం. అక్కడికి వెళ్తే మేము ప్రాణాలతో అప్పుడు ఇంద్రుడు మరీ బతిమాలుకుంటే సరే తప్పక మన్మధుడు బదరికాశ్రమంలో అకాల వసంతం. ముందు వసంతుడు వెళ్ళి బదరికాశ్రమాన్ని ప్రవేశించాడు. వెంటనే చిగురు కొమ్మలతో తీయ మామిడి దట్టంగా పుష్పించింది. తుమ్మెదలు పూగొత్తులపై ఝంకారంతో రాలాయి. గండు కోయిలలు మనోహరమైన కుహు రావాలు చేశాయి. పొగడలు, కమాల, మోదుగలు మొదలైనవన్నీ చిగిర్చి పుష్పించి లతలన్నీ పుష్పవతులై వృక్షాలను కౌగలించుకున్నాయి. మంద మారుతాలు మంచి గంధపు వాసనతో చెలరేగాయి. రాలటానికి తయారుగా ఉండిన ముగ్గిర పండ్లు పొడిసి తింటూ చెలకల గుంపులు కూస్తున్నాయి. పండుటాకుల మీద రాలి విడిపడేటువంటి పూల గుంపులు పండు వెన్నెల్లాగా అనిపిస్తాయి. ఆలు మగలు మల్లె పూలను ఉల్లసెల్లుతూ మదన మంత్రాలు పఠిస్తారు. ఇలా ఉండగా మన్మధుడు పంచబాణాలు విల్లు ధరించి అప్సరసలు తన్ను అనుసరించగా నరనారాయణుల ఆశ్రమంలో వెంటనే అప్సరసు రాళ్ళు కరిగేటట్లుగా, మోళ్ళు చిగిర్చేట్లుగా, పుట్టలో నుండి బయటకి వచ్చే త్రాచులు తల ఊపేటట్లుగా, కోయలు ప్రతిధ్వని చేసేటట్లుగా రమ్యంగా లయతాళ ధ్వనులతో పాటలు పాడారు. ఆ అకాల వసంత ఉదయానికి మంజుల గీతాలకు కోకిల ఆలాపాల కళ్ళు తెరిచి నలుదెసలు ఒక్కసారి చూసి నరనారాయణులు ఆశ్చర్యపడి అప్పుడు 16,000 మంది వేనకాదులు అయిన అప్సరసలు వెన్నక ముందు నడవ తుమ్మెదల నారితో కూడిన చెరుకు విల్లు భుజంలో పట్టుకొని తేనె విరజిమ్మే పుష్పబాణాల అమ్ముల పొదిలో నిండి ఉండగా కోయిల దండు చిలుకల తేజీరు కలకలమనుతుండగా మన్మధుడు వచ్చి ఎదుట నిలవగా నరనారాయణ తపస్సు చాలించి కళ్ళు పూర్తిగా తెరచి చూశారు. అదే సమయమని అప్సరసలు పాటలు పాడుతూ నర్చించారు. అప్పుడు నారాయణుడు, ఓ అప్సరసలారా, మీరు మా తపోభంగానికి ఇంద్రుడు పంపించి ఉంటా, మీకు స్వాగతం, రండి, అలసారు కాబోలు, మా విందులు తీసుకొని ఆనందంతో సంతోషం పొందండి అని పలికి తన కుడి తొడ కొట్టాడు. వెంటనే 1,000,000 మంది అప్సరసల చెరువముతో ఒకే ఒక్క చెరువ అంటే స్త్రీ చెలికత్తెలతో పుట్టి ఊరువు నుండి పుట్టింది అవటం చేత ఆమెకు ఊర్వశి అనే పేరు పెట్టారు. పేర్వశి చెలికత్తెలతో మునులకు నమస్కరించి ఉన్నప్పుడు మేనకాదులైన అప్సరసలందరూ సిగ్గుపడి ముని మహిమకు విచ్చి వాళ్ళ పాదాల మీద పడి తపోభంగం చేయటానికి వచ్చేసి తప్పు చేశామని, తప్పు క్షమించమని. అప్పుడు నారాయణుడు మహర్షి చిరునవ్వు ముఖంలో ఇలా అన్నాడు, అమ్మాయిలారా, మీరు వెంటనే ఈ ఊర్వశిని చెలికత్తెలను తీసుకొని మీ లోకాలకి వెళ్ళి మా కానుకగా మీ ఇంద్రుడికి వేళ్ళని అప్పగించి దేవతలకు శుభమగుగాక అని, దేవేంద్రుడు సుఖముగాక అని మేము ఆశీర్వదించామని చెప్పండని. అప్పుడు వారు, మహాత్మా, మీ పాదసేవ చేసుకోవటానికి వచ్చిన మమ్మల్ని పొమ్మనటం ధర్మమా? మీ ఊర్వశ్యాదులను స్వర్గానికి పంపి అంతకంటే 1,000,000 రెట్లు ఎక్కువ అయిన మీ చరణాల సమీపంలో మేముంటాం, అనుగ్రహించండి కోరారు. అప్పుడు నారాయణ, మీ కోరిక ఏమిటి అని. వారు, మహానుభావులైన మీరు మాకు పతులుగా భర్తలుగా కావాలి అని. అప్పుడు నారాయణ, మీ చెలువము మమ్మల్ని తపకృశాంగులకు మమ్మల్ని కోరుట ఎలాంటి వివేకం? కనుక
మేము జితేంద్రియం, మమ్మల్ని వాళ్ళ భర్తలు కమ్మంటారు అని పలికేవాడు. మీరు చనువు కైకొని సరసాలాపాలు చేశారు కనుక అప్పుడు నారాయణ తల్లు అహంకారము సంసార వృక్షానికి మూలం, ధర్మనాశనానికి తొలి కారణం. ఈ వేశ్వరు నా తపస్సుకు భంగం చేశారని వచ్చి ఎదిగి వీళ్ళతో నా ప్రసంగాలేమి, నేను ఊర్వశి సృష్టి ఎందుకు చేశా, కోపం నటించి హుంకరించి వీళ్ళని బయటకు పారద్రోలాలి కదా, లేక శపించాలి కదా. మళ్ళా కోపం వదులుకొని వాళ్ళతో, ఓ అమ్మాయిలారా, వ్రత నియమంలో ఉన్న మాకు ఆడవాళ్లతో పొందు కుదర, మీరు వెంటనే మీ వచ్చిన చోటికి మీరు నన్ను పతిగా వలచారు, మీ కోరిక కాదనలేను. ద్వాపర యుగంలో కృష్ణున్నై పుడతాను, అప్పుడు మీరు రాజకన్యలై పుట్టి నన్ను వరిస్తారు కనుక అప్పుడు మీ కోరికలన్నీ తీరుస్తానని పలక వాడు భయభక్తులతో సంతోషంతో ఆనందాన్ని పొంది సెలవు తీసుకొని స్వర్గానికి పోయి దేవపతికి జరిగిందల్లా వినిపించి ఊర్వశి మొదలైన వాళ్ళని ఒప్పగించి ఇంద్రుడు ఆ మహర్షుల తప ప్రభావానికి ఆశ్చర్యపడి వాళ్ళని శ్లాఘించి ఊర్వశి మొదలైన వాళ్ళని స్వాగతం పలిక. ఆ నరనారాయణుడు ఎప్పటికే మహోగ్ర తపస్సులో ఉన్న ప్రహ్లాద నరనారాయణ యుద్ధం. ఒకప్పుడు ప్రహ్లాదుడు తీర్థయాత్రాచరణశీలి అయి పుణ్య నదీ నదాల్లో తిరుగుతూ స్నానం చేస్తూ సరస్వతీ నద స్నానానికి వచ్చా. అప్పుడు అక్కడ తీర్థకృత్యాలు నెరవేర్చి నదీ తీరానికి పోవుతుండగా దారిలో ఒక పెద్ద మర్రి, ఆ మర్రిపై ఒకే రూపంలో ఉన్న ఎన్నో బాణాలు కనిపించి, ఆహా, ఈ ప్రాంతం ఋష్యాశ్రమం కదా, ఇక్కడికి బాణాల పరంపర ఎలా వచ్చింది, విచిత్రంగా ఉంది అని అనుకుంటుండగా కృష్ణాజనంపై యోగ ధ్యానాసక్తులై పరతత్వ ధ్యానపరులు ఉన్నత జటాభారబహులు అయిన ఇద్దరు ఋషులను చూసి, ఓ అయ్యలారా, ఈ దంభ జపమేలా, ఇది ధర్మ మార్గమా? తపస్సు చేత విల్లు ధరించడం రెండు పరస్పర విరుద్ధ కార్యాలు కదా, ఇంకా చాలేండయ్యా, మీ తపాలు ఇంకా కట్టి పెట్టండి. ఆ మాటలకు ఆ ఋషులు, ఓయై, మా తపం గొడవ నీకెందుకురా, మేము బ్రాహ్మ క్షత్రాల నిష్ణాతులమవటం ఇట్లాంటివని అనుకొనరాదా, పొమ్మని నిన్నగా విప్ర వైరానికి రాకమని చెప్పి రాబద్ద. ప్రహ్లాదుడు అలుకదు, ఏమేమి మీరే విప్రుడు, మీరే తపస్సు అనుకుంటున్నారా? అంత బ్రాహ్మ క్షత్రాల నిష్ణాతులే అయితే ఏది చూద్దాం, మీ క్షాత్రం నాపై చూపగలిగితే చూపండి, మీ పస ఏమిటో తెలుస్తుంది. ముక్కు మూసుకొని మూల కూర్చుండే మునులకు ఈ విల్లమ్ములెందుకు అని అన్న మాత్రంలో నీకింత చొలకనయ్యారా? మగవారైనా మగుల వల కూర్చోండక లెమ్మని హుంకై. అప్పుడు నరుడు సరే కాచి కొమ్మని విల్లందు ప్రహ్లాదుడు ధనుష్టంకారం చేసి బాణం తొలి నరుడిపై ప్రయోగించి, నరుడు ఆ బాణాన్ని మధ్యలోనే తుంచ. అలా ప్రారంభమైన యుద్ధం క్రమంగా చిలికి గాలివానై మహాయుద్ధంగా మారి ప్రళయకాల మేఘాల వలె గర్జనలు, తీక్ష్ణాస్త్ర శస్త్ర ప్రయోగాలు, మాయాకల్పలు ఒకటొక్కటిగా ప్రారంభమై పెద్ద ఘోర యుద్ధమై దేవతలు ఆకాశం నుండి పుష్పవృష్టి కురిపించడం ప్రారంభం. నారాయణుడు కూడా చెయ్యి చేసుకొని ప్రహ్లాదుడిపై అనేక బాణాలు ప్రయోగించి అతడు ప్రయోగించిన బాణాలు వాటిని దెబ్బ కొడుతూ వీర విహారం చేసి, ఇలాంటి యుద్ధం అపూర్వం అసదృశ్యమని దేవ గంధర్వులు ఆకాశంలో బ్రహ్మాండంగా చప్పట్లు. ఇలా సహస్ర వర్షాలు, 1000 ఏళ్ళు అంటే ప్రహ్లాదుడికి నరనారాయణుడికి యుద్ధం.
ఎవరికి జయం కలగ. ఇంతలో శంఖచక్ర గదా పాణి శ్రీ విష్ణువు అక్కడికి వచ్చాడు. ప్రహ్లాదుడు పూర్వ భక్తి వశంభదుడై హరి పాదాలపై వ్రాజ. విష్ణువాత నెత్తిలేపి వత్సా వీరు నా వాళ్ళు, నువ్వు ఎన్ని జన్మలు పోరాడినా వాళ్ళని గెలవలేవయ్యా, వాళ్ళ మైత్రి పొంది సుఖంగా ఉండమని చెప్పి అద్దు. ప్రహ్లాదుడు ఆ పురుషులను నారాయణులుగా తెలుసుకొని వాళ్ళ పాదాల మీద క్షమాభిక్షకుడు. వాళ్ళు అతన్ని గురించి కౌగిట చేసి, ఇది విలాసార్థమైన పోరు కాని విషయపూరితమైన పోరు కా, నువ్వు మా భక్తులవు మిత్రులవు, నీకు శుభమవుతుంది వెళ్ళమని ప్రహ్లాదుని మళ్ళా పాతాళానికి పంపారు. నరనారాయణుడు సహస్ర కవచుడు అనే వాణ్ణి చంపడు. ఒకప్పుడు సహస్ర కవచుడనే రాక్షసుడు ఉండేవాడు. అతనికి పుట్టుకతోడనే 1000 కవచాలు సహజంగా అతని జయించడం ఎవరి వల్ల కాదు. కర్ణుడికి సహజంగా కవచ కుండలాలు వచ్చాయి, వీడికి 1000 కవచాలు. అతడు వెర్రవీగి లోకానికి ఉపద్రవం చెయ్యటానికి ప్రారంభించి అతని చంపటానికి నరనారాయణులు నిశ్చయమయ్య 1000 సంవత్సరాలు మహాతపస్సం చేసి తెగ ఆ రాక్షసుని జయించడం సాధ్యం కాదు. నరనారాయణుడు ఎరి సహస్ర కవచుని వధించి లోకక్షేమం కలిగించడానికి మనస్సులో సంకల్పించి బదరికాశ్రమంలో తపం చేశాడు. ఈ సంగతి విని ఆ రాక్షసు వేళ్లపై వచ్చాడు. అప్పుడు నారాయణుడిలో ఒకడు ఈతనితో యుద్ధం చేస్తుండ, రెండవ వాడు తపోనిష్టతో ఉండ. బహు సంవత్సరాలు వాడు మహాతపస్సు చేసి సహస్ర కవచుడితో యుద్ధం చేసి అతని కవచాలు 999 కవచాలు భేదించారు. ఇంతలో వాడు చనిపోయి ఒకే ఒక కవచంతో కర్ణుడై పుట్టాడు. ఈతని చంపటానికి నరనారాయణ మళ్ళా ఫల్గుణ కృష్ణార్జునులుగా పుట్టి చివరి అర్జునుడి చేతిలో కంసుడు వీడు కర్ణుడు చనిపోయాడు. నారాయణ సంవాదం. పూర్వం ఒకప్పుడు నారదుడు బదరికాశ్రమానికి వచ్చిన అవ్యయుడు సనాతనుడు విశ్వాత్ముడు అయిన నారాయణ మహర్షిని భక్తితో సేవించి మహాత్మా సిద్ధి పొందటానికి దేన్ని ఆరాధించాలో సెలవివ్వమని నారాయణ మహర్షి నారదుణ్ణి ఆదరి, నారద, ధ్రువం, అచలం, ఇంద్రియ అగోచరం, సూక్ష్మం, అనుపమం అంటే ఇంకొక దాంతో పోలిక లేని సర్వం అంటే ఇప్పుడు ఉండే అయిన అంతరాత్మ అయి వెలిగే తత్వాన్ని ఆరాధించ, అంతకు మించి సేవించదగింది ఏదీ లేదు. బ్రహ్మ మొదలు సకల భూతాలు ఆ తత్వాన్ని పూజించాలని. అప్పుడు నారదుడు, లోకేశ్వర, నువ్వు ధర్మలక్ష్మి కావలిగా ఇలా జనించావు అని చెబుతారు. అసలు మూలాకృతి ఎటువంటిదో దయతో చెప్ప, మూల ప్రకృతి చూసేటువంటి ఉపాయం చెప్ప. నేను శృతి పరుడను, గురు భక్తుడను కదా, నాకు ఆ అర్హత కలదు అందుకొని కొని చెప్పారు. అప్పుడుగా మహర్షి పోయి, నువ్వు ఇప్పుడు అది సాధ్యం కాదు, నువ్వు చిరకాలం పరమ ఏకాంతికుడవై ధ్యానం చేసి తర్వాత నీకు ఆ పెంపు సంపాదించి పెడతానని పొమ్మని పంపించి నారదుడు ఆకాశ వీధికెళ్ళి మేరు పర్వతంలో నియమ ఆత్ముడై ఉండి పాలసముద్రము ఉత్తర భాగంలో ఉండి శ్వేతద్వీపంలో నిరాహారుడు, ఇంద్రియ వృత్తి రహితుడు, అశ్వేదుడు, సుగంధి శ్వేతాంగులు అయిన మహనీయులను చూసి వారు తన్ను ఆదరింపగా తాను వాళ్ళకి నమస్కరించి పరమైన కాంతిలకు వాళ్ళకి దూరంగా దగ్గరగా నిలిచి వాళ్ళ వలనే తాను కూడా ఏకాంతికుడై దుష్కర తపోనిష్టను పొంది ఊర్ధ్వబాహుడై కదలక మెదలక
అనేక విధాల విష్ణు స్తుతి చేస్తూ తాను పరవశుడై ఇతరులను కూడా పరవశం చేస్తూ అనేక వేల సహస్ర వర్ష అనేక వేల సంవత్సరాలు అలా ఉండగా శ్వేతద్వీపవాసి అయిన నారాయణ వానికి కనబడి అతని సంశయాలు తీర్చి తత్వాన్ని ఉపదేశి అక్కడ ఉన్న ఏకాంతికుల తపోభంగం కావించగా వెళ్ళొమ్మని అదృశ్యం. నారదుడు పరమ సంతోషభరితుడై శరవేగంలో భగదరికాశ్రమానికి వెళ్ళి నరనారాయణులకు నమస్కరించి అతనికి ఆతిథ్యమిచ్చి గౌరవి. తర్వాత నారదుడు నరనారాయణులతో ఇలా, మహాత్ములారా, శ్వేతద్వీపంలో నేను చూసిన విష్ణువు మీలాగానే ఉండటం చేత మీ విషయమే అతన్ని మీ వలన ఆయన్ని చూశా. ఆ విష్ణుమూర్తి దయకు పాత్రుడైన మహనీయుడు, తెల్లనివాడు, ఇంద్రియాలను జయించినవాడు, మౌనాన్ని పొందినవాడు. విష్ణువు వాళ్లతోడి మైత్రితో ఉంటాడు. ఆ దేవదేవుడు నాపై కృప చూపి క్షేత్రజ్ఞ ప్రకారం సమస్తం తేట తెల్లగా చెప్పారు. రాబో అతని అవతార చరిత్రం వినిపిస్తూ, శ్వేతద్వీపం అనేది శాంతి రూపం. అక్కడ సూర్యచంద్రుల వ్యాప్తి, వాయుదేవుడి సంచారం ఉండదు. ఆ లోకనాథుల ఏకాంతికుల కన్నా ప్రియతములు లేరు, అంటే ఒంటరి వాళ్ళనే ఉంటారు. ఇది ఎదిగి నేను ఏకాంతికుడనై అక్కడ నన్నాథుడు వీడ్కొల్పటానికి నెటకు వచ్చా. ఇక్కడ మీ దయకు పాత్రుడే. ఆ మాటలు విని వాడు సంతోషించి నారదుడితో, నువ్వు పుణ్యముడువు, అక్కడ దేవదేవుడి దయ పొందడం, అతడితో సంభాషణ జరపడం మేము ఇక్కడ నుండి చూస్తున్నాం. నువ్వు ధన్యుడవు, నువ్వు ఎక్కడే ఉండు, ఏకాంతివై, అంటే ఒక్కడివై విష్ణువుని ఆరాధించమని చెప్పి నారదుడు అట్లా 1000 సంవత్సరాలు దివ్య వర్షాలంట ఘోర తపస్సు చేశారు. అత్యంత శాంతి పొంది నరనారాయణ దగ్గర సెలవు తీసుకొని హిమవత్ పర్వతానికి తన ఆశ్రమంలో బృందారకాది విశిష్ట పూజితుడై ఉండంటే దేవతలతో. నరనారాయణుడు విశారుడు అనే రాజును కధికరించడు. ఒకప్పుడు విశారుడనే రాజు సమస్త రాజ్యాన్ని పోగొట్టుకొని శత్రువులు నగరాన్ని ఆక్రమించి దాన్ని గెంతేయగా కాశీకి చేరి అక్కడ గంధమాదన పర్వతం మీద అగ్రం శిఖరం మీద గల బదరికావనంలో విష్ణుమూర్తిని గురించి ఘోర తపస్సు చేసి కొంతకాలానికి నరనారాయణులిద్దరూ అక్కడికి వచ్చి అతన్ని చూసి వరం వేలమని కోరుకో. అప్పుడు అతడు, అయ్యలారా, నాకు వరం అనుగ్రహింపగలవాడు ఒక్క విష్ణువు తప్ప ఎవరు లేరయ్యా. మీ బోటులతో నాకేం పని, కోన్కిస్కాగలను. అప్పుడు పోయే నీ తపస్సుకు మెచ్చి నీ కోరికలు ఈడేర్పడానికి విష్ణుమూర్తే మమ్మల్ని పంపితే వచ్చాం. నీ కోరిక చెబితే తీరుస్తాం, లేకంటే నీ కర్మ అని. విశాలుడు అయితే శ్రీహరికి ప్రియమైన సమస్త యజ్ఞాలు నిర్వర్తించటానికి సరిపడే సమస్త సంపదలు నాకు కావాలి అని కోరాడు. అప్పుడు నరుడు అతన్ని చూసి నారాయణ్ణి చూపి, రాజా, నారాయణ మహర్షి అనే ఈత బదరికావనంలో మహోగ్ర తపం చేసే విష్ణుమూర్తే. సర్వజ్ఞత్వాన్ని కోరిన వాడు ఈతని మత్స్యావతారుడిగా, కులవృద్ధి కోరిన వాడు కూర్మావతారుడిగా, ముక్తి కోరేవాడు వరాహావతారుగా, పాపం పోగొట్టుకునేవాడు నృసింహావతారుడిగా, పరిజ్ఞానం పొందాలనుకున్నవాడు వామనావతారుడిగా, ధనం కోరేవాడు బలరాముడైన ఈతని, శత్రు జయం కోరేవాడు రామావతారుడైన ఈతని, తనయ కాముడు
అంటే శరీరం పుత్రులు కావాలనుకున్న బలకృష్ణులైన అతని అఖిల జగదప్పు అపూర్వ సౌందర్య మంచి అందంగా ఉండేవాళ్ళు కావాలనుకున్న బుద్ధుడైన ఈతని ఆధిపత్య కాముడు అధికారం కావాలనుకున్న కల్కి అనేటువంటి ఈతన్ని సేవిస్తారు. అన్నీ ఆయన అవతారం కనుక నువ్వు కల్కి వ్రతం చేసి కామ్యసిద్ధి పొందమని చెప్పి నారాయణ మహర్షితో కూడా అదృశ్య విశాలరాజు కల్కి వ్రతం చేసి నరనారాయణ కృప వలన సమస్త రాజ్యాన్ని సంపదలను అప్పుడు అతడు కోరిన విష్ణు యజ్ఞం చేసి సిద్ధి పొందాడు. పిప్పలాద మహర్షి భారత త్యాగధనులలో ప్రథముడగు దివ్య కీర్తిని గన్న దధీచి మౌని ఆత్మపత్తి సువర్చయందు అలర కన్న పిప్పలాద మహర్షి సంప్రీతి కొడుకు జన సుకన్యా చవనుల పుత్ర రత్నం దధీచి మహర్షి దధీచి దేవకార్యానికై బ్రహ్మ ఇంద్రాదుల ప్రార్థన అనుసరి యోగాన్ని కల్పించుకొని తన శరీరాన్ని దేవతలకు విడిచిపెట్టారు. దేవతలు ఓ గణాన్ని ప్రార్థించి వాడి చేత పవిత్రాలైన దధీచి ఎముకల బ్రహ్మచక్రం వజ్రాయుధం మొదలైన ఆయుధాలు చేసుకొని వాటి మూలంగా రాక్షసులను ఓడించారు దేవతలు. దధీచి మహర్షి చనిపోయేసరి అతని భార్య సువర్చ గర్భవతి. అప్పుడు అతడు దేహత్యాగం చేయటానికి ముందే భార్యని పిలిచి, అతి దేవతా ప్రార్థనతో నేను నా దేహాన్ని త్యజిస్తున్నా, నేను నా శరీరాన్ని విడిచితే కాని నా ఎముకలు దేవతలకు ఆయుధాలు కావు. కాని నాడు వాడు రాక్షసులను జయించలేరు. రాక్షసులు నాశనం కాకపోతే త్రిలోకాలకు ముప్పు తప్పు. అందుచేత లోకహితార్థమై నేను చచ్చిపోతున్నా. లోకక్షేమం అపేక్షించి రక్త మాంసాస్థితి కల్పితమైన ఈ నీచ శరీరం మీద మమతతో ఉండటం కంటే అవివేకం ఇంకొకటి లేదు. కనుక నేను పెళ్లికి పోతున్నట్లుగా మహోత్సవాలతో నా పాంచభౌతిక శరీరాన్ని విడిచిపోతున్నా బాధపడు. ఈ శుభ సమయంలో నువ్వు కంట తడి పెట్టుకుని దుఃఖపడటం ధర్మం కాదు. ఉత్తమ పత్నివైన నువ్వు లోకంలో నా ఉత్సాహంతో అనుజ్ఞ ఇవ్వటమే నాకు నీకు లోకానికి శ్రేయస్క అని ఆమెను ఒప్పించే చనిపో. కానీ సువర్చ మహాపతివ కనుక అతడు మరణించిన వెనువెంటని తాను కూడా పతితో సహగమింపగా తలపోయి ఒక పిప్పల వృక్షం నీడ దగ్గర కూర్చుండి తన గర్భాన్ని చీల్చుకోవాలి. అప్పుడు ఆమె మహా తేజస్వి అయిన ఒక పుత్రుడు ఉదయ్. సువర్చ అతన్ని చూసి, బిడ్డ, వంశోద్ధారకుడవైనను పుట్టడంతో ఇక నేను బతకాల్సిన పని తీరు. నువ్వు దానవ వీరులలో దయా వీరులలో అగ్రగణ్యుడవై దధీచి మహర్షికి జనించిన పుణ్యపురుషు. నీకు ఇక ఈ పిప్పల వృక్షమే తల్లై నిన్ను పెంచుదు. వత్స ఆశీసు ముద్దు బిడ్డ, నీకు జీవన్ ఏ కారణం చేత అయినా మనకు ఈ స్థితి కొని తెచ్చిన దేవత సంతాన శూన్యులవుతా. అంటే వాళ్ళకి పిల్లలు పట్టు. నువ్వు జ్ఞానమూర్తివై వంశ గౌరవాన్ని నిలుపు అని స్థితిలో బడి అశువులు బాచి భర్త వెంట బ్రహ్మలోకానికి వెళ్ళి బ్రహ్మ బాల్యం అలా జనించిన బాలుడు ఆ పిప్పల వృక్షం సువర్చా సాధ్వి తనకు అప్పగించినట్టు భావించి రాత్రి వేళ చంద్రుని ప్రార్థించి అతని వల్ల అమృతం తీసుకొచ్చి ఆ బాలుడికి ఉగ్గుబాలుగా పోసి అతడికి ఆకలి దప్పులు లేకుండా చేసి, ఆహా, అచేతనాలైన వస్తువులు కూడా సచేతనాలైన కన్న తల్లి కంటే
ఎక్కువ మేలు చేకూర్చడం మన పవిత్ర భారత చరిత్ర వింతగా. ప్రకృతి మాత చల్లగా చూడని నాడు కన్న తల్లి ఏం చేయగలదు? ప్రకృతి మాత శక్తి అంత శక్తి. ఆ మహాశక్తితో మాతృభీ శక్తి నిబిడీకృతమై ఈ విధంగా పిప్పల వృక్షం నీళ్ళలో పిప్పల వృక్షం మాత ఉగ్గుబాలు పెరిగిన వాడు అవటం చేత ఆ బాలుడు పిప్పలుడు పిప్పలాదుడు అనే పేరు అమృత ఆస్వాదనం ఆకలి దప్పులు లేకుండా శుక్లపక్ష చంద్రుడిలాగా పిప్పలాదుడు చక్కగా తిరిగాడు. తాను పుట్టిన చోటైన ఆ వృక్ష ఛాయని ఆశ్రమంగా చేసుకొని ఆ మునికుమారుడు తపు జీవనానికి అలవాటు పడి దివ్య తేజస్సు దివ్య శక్తి పొంది పిప్పలాదుడు కాలక్రమంగా తన తల్లిదండ్రులు చనిపోవటానికి కారణాలు తెలుసుకొని దేవతల మీద కోపం పెంచుకొని రాక్షస వధ నిమిత్తం ఉపాయాంతరాలు ఆలోచించాలి. కానీ మహాతపస్వి మహాయోగి అయిన తన తండ్రి దధీచిని అతడి మూలంగా మహాస్వాధ్వి అయిన తన తల్లిని పట్టన పెట్టుకోవడం, తమకు తల్లిదండ్రులు లేని లోటు కల్పించడం, ఆ దేవతలను కఠినంగా శిక్షించాలి అనుకోరు. ఇలా ఆ విధంగా అతడు తనకు అమృతం ఇచ్చి రక్షించిన చంద్రుడిని ప్రత్యక్షం చేసుకొని తన అభిప్రాయం అతడికి తన కోరిక తీర్చే ఉపాయం అడిగాడు. చంద్రుడు ఆనందించి, వచ్చా, నువ్వు పరమ పవిత్రమైన గోదావరి నదీ తీరానికి వెళ్ళి అక్కడ శివుని గురించి తపస్సు చెయ్యి. అప్పుడు ఆయనే నీ కోరిక నెరవేరుస్తాడని ఉపాయం చెప్పారు. పిప్పలాదుడు చంద్రుడు చెప్పిన ప్రకారం గోదావరి నది తీరానికి వెళ్ళి మహోద్గ్ర తపస్సు అట అనుక్షణం శివధ్యానం, శివస్తోత్రం, శివోచ్చారణం, శివ ఆరాధన తప్ప ఇంకొకటి లేక నదీక దీక్షతో. అప్పుడు కొంతకాలానికి శివుడు ప్రత్యక్షమై, వచ్చా, ఏమిటి ఇంత ఘోర తపస్సు, దేనికి చేస్తావు, ఏం కావాలి? పిప్పలాదుడు, మహేశ్వర, ఎంత వాళ్ళకైనా మాతాపితృ వియోగం మహాబాధ కదా. అందుకు కనులు ఎరవని పసికందులు అంతకంటే సుఖప్రదమైన దుఃఖం నాకేముంటుంది? నాకు ఈ మహా దుఃఖాన్ని కలిగించ సర్వదేవతలను నాశనం చెయ్యాలి. ఒక కృత్యను పంపి నన్ను కటాక్షి, మొత్తం దేవత నన్ను తుడిచిపెట్టే ఒక కృత్య అడిగా. శివుడు అలాగే అదృశ్యమయ్యారు. క్షమ ఈశ్వరుడి పంపగా ఒక కృత్య వచ్చి పిప్పలాదుని ఆజ్ఞ ప్రకారం దేవతావధ ఉద్యోగం ప్రారంభించి, అంటే దేవతను చంపడం. ఈ సంగతి విని అశేష దేవతాగణ బ్రహ్మాది పురస్కృతులై ఈశ్వరుడి దగ్గరికి పలుక్కున వచ్చేశారు. పాదాలపై పడి రక్షించవ. ఈశ్వరుడు వాళ్ళకి అభయమిచ్చి తాను స్వయంగా పిప్పలాదుడి దగ్గరకు వచ్చి అనునయి, వత్సా, దేవతలు లోకపూజ్యులు కదా, వారి వినాశం వల్ల నీ తల్లిదండ్రులకు బతికి రారు కదా. నీ తల్లిదండ్రులు మహాత్యాగ నిధులై ఉత్తమ లోకాలు పొందారు కనుక నువ్వు వాళ్ళకై విచారించద్దయ్యా. వెంటనే సర్వదేవత వధ అనే ప్రయత్నాన్ని, ఉద్యోగం అంటే ప్రయత్నం, మాన్కో అని హితవుపై. ఆ మాటలు విని పిప్పలాదుడు, మహాదేవ, సర్వలోకేశ్వరుడవైన నీ ఉపదేశాన్ని నేను తప్పక వింటా. కానీ ఉత్తమ లోకాలలో నా తల్లిదండ్రులను చూసి ఒకసారి మాట్లాడే శక్తి నాకు అనుగ్రహించమని భయభక్తులతో ప్రార్థించి, ఈశ్వరుడు అలాగే అని అతనికి ఆ శక్తిని ఇవ్వగా కృత్యను ఉపసంహరింప. అందులకు పిప్పలాదుడు సమర్థుడు కాదు, శివుణ్ణి ఉపసంహరించమని శివుడు ఆ కృత్యను హిరణ్మయ పాత్ర గంగా నదుల మూలంలో సముద్రంలో చేర్చమనేది. అది అందులో బడబాణలంగా మారుతుందని దేవతలతో చెప్పి అదృశ్యం.
పిప్పలాదుడు దివ్యశక్తియుతుడై ఇతరులున్న ఉత్తమ లోకాలకి వెళ్ళి శుభచ్చ దధీతులతో మాట్లాడి వాళ్ళ ఆశీర్వాదాన్ని పొంది వాత్సల్యంతో తన్ను ప్రబోధింప తిరిగి ఆశ్రమానికి వచ్చి శివుడి కృత్యయు గంగాది నదుల మూలలో సముద్రాన్ని చేరి అందులో బడబానలం అనే అగ్నిగా మారి ఈ రకంగా పిప్పలాదుడు బాల్యంలోని శివుణ్ణి మెప్పించి తల్లిదండ్రుల ఉత్తమ లోకాలతో వెళ్ళి మాట్లాడే శక్తి సంపాదించి వాళ్లతో మాట్లాడి వాళ్ళ ప్రబోధంలో శాంత చిత్తుడై నిజ ఆశ్రమానికి వచ్చి తపస్సు చేసుకుంటారు. అలా ఉండగా వివాహం. పిప్పలాదుడు తపస్సు వలన బ్రహ్మజ్ఞానాన్ని సంపాదించి మహోత్తమమైన ఆధ్యాత్మ విజ్ఞా రహస్యాలు తెలుసుకొని దివ్య తేజస్వి అయి వెలుగు. అతని జన్మతోడినే బంధుమిత్రుల మమకారమంతా అంతరించిపోయి లోకమంతా సర్వేశ్వరమయంగా భావి అతడు సదాశివుణ్ణి ఆరాధి సంకల్ప సిద్ధిదంతి మహర్షి ఒకనాడు నిజాశ్రమ ప్రాంగణంలో ఉండగా నిలింప దంపతులు దేవత వనవహారం చేస్తూ రమించడం చూశారు. ఆ క్షణంలో అతడికి వివాహ ఇచ్చగా అతడికి ఆ పుష్పభద్రమనే నదిలో స్నానం చేసి చెయ్యటానికి దారిలో ఒక జగదేక సుందరి అయిన కంజ వన విహారం చేస్తూ చెలికత్తతో కానపడి పిప్పలాదుడు చెలికత్త వల్ల ఆమె పద్మ అనే పేరు గల అనవశ్య మహాపారుడి కూతురని తెలుసుకొని స్నాన జపాదులన్నీ నిర్వహించుకొని అనవ్య మహీపారుడి ఇంటికి ఆ అనంజుడు స్వయంభువం అనువంశం అతడు జితేంద్రియుడు జత అహంకారుడు విష్ణు భక్తుడు భృగు మహర్షి ఆధ్వర్యం వల్ల అనేక యజ్ఞాలు చేసి ఇంద్ర పదం అలంకరించడం కూడా తృణీకరి. ఆ ఇంద్రాది దేవత వివిధ బలి మొదలైన రాక్షసుడు సంగ్రామంలో జయించిన మహావీరుడు కూడా. అతడికి 9 కొడుకు, ఒక్కతే కూతురు. ఆమె పేరు పద్మ. ఆమె చక్కని సుగుణాలకు తోడు యోగ్యతకు పెట్టిన పేరు. అన్ని విద్యలలో అందవేసిన చెయ్యి, చందాలకు అనవద్యుడు సపరివారంగా ఎదురెగి పిప్పలాద మహర్షినికి షోడశోపచారాలతో పూజించి వచ్చిన పనేమిటో అడిగారు. పిప్పలాదుడు మాటల సందర్భంలో నేను కన్యాభిక్ష కోసం వచ్చాను. నీ ఏకైక పుత్రి అయిన పద్మ నాకిచ్చి వివాహం చేసి కృతార్థుణ్ణి చెయ్యమని. అనవద్యుడు ఆశ్చర్యం, భయం, భక్తి, సంకోచం ఒక్కసారిగా కలగ ఏకైక పుత్రి అయిన సౌందర్య రాశి ఒక ముని మృత్యుకు ఇచ్చి ఎలా పెళ్లి చెయ్యాలి అని వెనకంజవే. అప్పుడు పిప్పలుడు పోయి, నీకును నాకును లోకంలో దీని వలన మేలవు. నీ పుత్రిక నాకు ఇవ్వటానికి సంశయించావా? తర్వాత నువ్వే విచారపడాల్సి వస్తుంది. భూత భవిష్యత్ వర్తమాన వేది అయిన నా మాటను నువ్వు సరిగ్గా అర్థం చేసుకోకపోతే నీకే నష్టమని హితబోధ చేసి పద్మ, దేవా నువ్వు కర్మసాక్షివి, సర్వాంతర్యామివి, సర్వజ్ఞుడవు. నువ్వు నన్ను చూడటం అలా అని ఎరంగక శాపానల దగ్ధుణ్ణి చేశాను. పంచభూతాలకైనా వినాశం కలదు కానీ నా పతివ్రత శాప ఆయన శపించింది. అది కనుక నువ్వు శశించిన సృష్టియే నాశనము. దీనికి ఒక ఉపాయం చెబుతా. నువ్వు కృతయుగంలో 4 పాదాలు, త్రేతాయుగంలో 3 పాదాలు, ద్వాపరంలో 2 పాదాలు,
కలియుగంలో ఒక పాదంతో ఉంటా, మళ్ళా కృతయుగం రాగానే పరిపూర్ణుడవుతా. అయినా హరి భక్త హరభక్త యతి బ్రహ్మచారి వానప్రస్థ భిక్షుక ప్రాజ్ఞ పతివ్రతలను ధర్మపాలకులైన రాజులను సన్మార్గులైన వైశ్యులను విప్రసేవకులైన శూద్రులను నువ్వు పరిపూర్ణుడవే అయి ఉంటావు. ప్రతి యుగంలో అలాంటి వాళ్ళే నీకు ఆధారాలై మహాత్మా అశ్వత్థ వట బిల్వ తులసి చందన్ దేవార్హ పుష్పాలను దేవాలయ తీర్థ పుణ్యస్థల వేదాంగ శ్రవణ స్థలాలు శ్రీకృష్ణ నామోక్త శృతి గీత స్థల వ్రత పూజా తపో యజ్ఞ దీక్ష గోదేహాలలో నువ్వు నివసిస్తావు. తండ్రి, నీకు రక్షణ ఇచ్చాను, ఇక 10 సేవార్థం ఇంటికి వెళతానని సెలవిమ్మని కోరితే ధర్ముడు సంతోషించి కాంత నీ పాతివ్రత్యానికి మెచ్చ ఎవరి తండ్రిని అన్నమాట. నీకు వరమిస్తా, నీ భర్త మార్కండేయ ముని కన్నా ఎక్కువ ఆయుష్కంతుడవు, కుబేరుడి కంట ధనవంతుడు, ఇంద్రుడి కంటే ఐశ్వర్యవంతుడు, కపిలుడు కంటే సిద్ధుడు, శివసముడు శివుడితో సమానుడుగా ఉంటాడు, నిత్య యవనుడవుతాడు. అధిక సౌందర్యయుతుడవుతాడు. నువ్వు సుస్థిర యవ్వన భాగ్యం, 10 సేవా భాగ్యం, సత్పుత్ర భాగ్యం పొంది శాశ్వత కీర్తి పొందుతావని ఆశీర్వదించి సంత పద్మపతికి ఇలా మహావరాడికి గడించి ఆశ్రమానికి వచ్చి స్నాన జపపాదులు తెచ్చి కూర్చుని ఉన్న భర్తకు జరిగిన వృత్తాంతమంతా చెప్పి విఫలాదుడు అమితానందం పొంది లావణ్యసీమ అంకతలంలోకి ఆహ్వాని గౌరవి సాధ్వి అనుకూలవత్ అభిమానవత్ పతియే సమస్తమని త్రికరణాల్లో పూజించే పత్ని లభించడం కంటే ఉత్తమమైంది మానవుడికి ఇంకేం కావాలి. కనుక నీ కలిగిన ఈ వరప్రసాదానికి నీకు రుణపడి అని ఆమెతో చెప్పు. తర్వాత కాలక్రమంగా పిప్పలాదుడి కృపవల్ పద్మ నయన విశారదుడు పితృతుల్య తేజస్కులు అయిన సుపుత్రుడు 10 మంది పట్టుకుని కడుపు చల్లని కాంతగా ఖ్యాతి. ఆ తర్వాత పిప్పలాద మహర్షి వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించి ఆశ్రమ విధులను నిర్వర్తిస్తూ బ్రహ్మ విద్యా పారంగతుడై బహుశిష్యగణ పరివృతుడై కాలం గడుపుతాడు. అనేకులు అతని దగ్గర వచ్చి తన సంశయాలన్నీ తీర్చుకొని పోయారు. బ్రహ్మజ్ఞాన బోధ. ఒకనాడు కాత్యాయన మహర్షి సంతతి వాడైన కబంధుడనే ఋషి, భృగువంశవాడైన వైదర్భి అనే ఋషి, అశ్వరాయన వంశస్థుడైన కౌశల్యుడనే ఋషి, గర్గ మహర్షి వంశస్థుడైన శౌర్యాయన ఋషి, కచ్చకాముని సంతతి వాడైన సేవ్యుడనే ఋషి, భరద్వాజ వంశానికి చెందిన సుకేశుడనే ఋషి తమకు గల సంశయాలు తీర్చుకోవటానికి విప్పలాదుడి దగ్గరికి వెళ్ళి నమస్కారాలు యాచించి వారు సగుణ బ్రహ్మోపాసన చేసి చిత్తశుద్ధి కలిగి వాసనాత్రయాన్ని వదిలి బ్రహ్మజ్ఞాన సంపాదనకి సద్గురువుడు అన్వేషించి వచ్చారని తెలుసుకొని విప్పలాదుడు వాళ్ళతో వత్సలారా, మీరు నా దగ్గర 1 సంవత్సరం తపస్సు బ్రహ్మచర్యం అవలంబించి శుశ్రూష చెయ్య. ఆ తర్వాత మీకు కలిగిన సంశయాలన్నీ నాకు చెప్పచ్చు. నేను నాకు తెలిసినంత వరకు వాటినన్నిటినీ తీరుస్తా అన్నారు. ఆ ఋషుడు సత్యమైన జిజ్ఞాసతోడని అక్కడికి వచ్చారు కనుక అలాగే పిప్పలాదుని ఆశ్రమంలో తపో బ్రహ్మచర్య వ్రత దీక్షాపరుడై సంవత్సర కాలం ఉండి శుశ్రూషలు చేసి అతని ఆదరం పొందారు. ఆ తర్వాత ఒకనాడు స్నాన సంధ్యాది అనుష్ఠానాలు సుఖంగా కూర్చొని ఆ 6
తన దగ్గరికి పిలిపించుకొని పిప్పలాదుడు వాళ్ళని కోరాడు. తొలుత కబంధుడు, దేవా, ప్రజా సంసృష్టి ఎలా జరుగుతుంది? దానికి పిప్పలాదుడు, సృజింపబడాల్సిన జీవుల అదృష్టం వల్ల బ్రహ్మదేవుడు సృష్టి చేయ సంకల్పించి మహాతపస్సు చేసి ఒక మిథునాన్ని జంట సిద్ధం చేసి ఆ రయి ప్రాణాలే ఆ మిథున. రయి అంటే చంద్రుడు, ప్రాణం అనగా సూర్యుడు. కనుక దీని వలననే సమస్త సృష్టి జరుగు. సూర్యుడు తూర్పున ఉదయి అన్ని దిశలకు వ్యాపి ప్రాణస్వరూపమైన ఆదరు సర్వజీవరాశులకు ప్రాణం కనుక అవుతున్న ఈ సూర్యుడే వైశ్వానర స్వరూపుడై సర్వవ్యాప విశ్వరూపుడు. ఈతని వలనే ప్రాణాగ్నులన్నీ ఉదయిస్తాయి. ఇవి ఈతని తేజో మూలంగా అన్ని చోట్లకు వ్యాపి జీవులను ఉజ్జీవింపజ పరబ్రహ్మం పురుషుడై అంతర్యామిగా కాలరూపి అయి బహిర్గతంగా ఉంటాడు. అంతర్ముఖంలో కర్మసాక్షిగా బహిరంగంగా కాలస్వరూపుడిగా ఉండి ఆదడు చరాచర ప్రపంచాన్ని సృష్టి స్థితి లయ కారణాలవుతారు. అతడు సంవత్సర స్వరూపుడై దక్షిణాయన పితృయాన మార్గాలు, చంద్రమండల ఉత్తరాయణలో అచ్చిరాది మార్గాలు బ్రహ్మలోక ప్రాప్తి కలిగిస్తుంది. మొదటి పునరావృత్తి రహితం, రెండవది పునరావృత్తి రహితం. మొదటి దానికి యజ్ఞయాగాదులు, వాపీ కూపతటాకాది నిర్మాణం మొదలైన ఫలాపేక్షణీయాలైన కర్మలు మార్గం. రెండవ దానికి తపో బ్రహ్మచర్య శ్రద్ధాసక్తులు భక్తులు ఆత్మజ్ఞానాలు. సంవత్సరానికి 5 ఋతువులు, హేమంత శిశిర కలిపి ఒకటే ఋతు, 12 మాసాలు. మాసం ప్రజాపతి స్వరూపం, శుక్లపక్షం ప్రాణస్వరూపం, అది శ్రేష్టం. రోజుకు ప్రజాపతి స్వరూపం, దినం అంటే రోజు ప్రజాపతి స్వరూపం, పగటి భాగం ప్రాణస్వరూపం, అది శ్రేష్టం. పగటి వేళ సంసార వృత్తి మూలమైన రతికాంక్ష గలవాడు ఆయుక్షయం పొందుతుంది. రాత్రి వేళ కనేవాడు బ్రహ్మచర్య ఫలాన్ని పొందు. అన్నం ప్రజాపతి స్వరూపం, అది ప్రాణస్వరూపమైన పురుషుని శుక్రాన్ని స్త్రీ సోణద్యంతో చేర్చిన ప్రజా సంసృష్టి హేతువవుతాయి. అలాంటి ప్రజాపతి వ్రతానుష్ఠానాలై సత్య శౌచ తపస్సంపన్నుల వల్ల ఉత్తమ సంతానం, అది లేని వాళ్ళ వల్ల నీచ సంతానం కంటే మొత్తం ప్రజాపతి సృష్టి అంటారు దాన్ని. ఆ తర్వాత భృగువంశుడైన వైదర్భి అడిగాడు, దేవా, ఈ శరీరాన్ని భరించేవాడెవడు? దానికి ప్రకాశం చేవాడెవడు? వాళ్ళలో ఎవరు శ్రేష్ఠుడు? దీనికి మహర్షి పిప్పలాదుడు, ఈ శరీరాన్ని భరించేది ప్రకాశింపచేసేది ప్రాణమే. ఒకప్పుడు పంచభూతాలు జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు వేటి కవి శ్రేష్టాలని తమ తమ వల్లనే శరీరం రక్షింపబడుతోందని పోటాళ్ళ పడగ ప్రాణమది కాదని దాని 5 విధాలుగా విభాగించుకొని శరీరాన్ని కాపాడుతున్నానని. కానీ ఇంద్రియాలు ఈ మాట నమ్మని కారణం ప్రాణం శరీరాన్ని వదిలి పోగానే దాని వెంట అన్నీ పోవాల్సి వచ్చింది. కనుక ప్రాణం లేకపోతే శరీరం లేదు, లోపల ఏ ఇంద్రియాలు. ఈ ప్రాణ ప్రాధాన్యాన్ని బట్టి ఇంద్రియం దాని నీ వల్లనే అగ్ని తపించడం, సూర్యుడు ప్రకాశించడం, ఇంద్రుడు పాలించడం, వరుడు వర్షాలు కురించడం, వాయువు వీయటం, భూమి భరించడం, అన్నం బలం ఇవ్వడం, స్థావర జంగమాలన్నీ జీవించడం జరుగుతోందని స్తుతించి సమస్తం ప్రాణంపై ఆధారపడి ప్రజాపతి ప్రాణరూపి అయి దేహంలో ఉంటాం. ఇంద్రియాలన్నీ ప్రాణానికి వశ. అగ్నిలో ఉండి ఆహారాన్ని సమర్పించేవాడు అతడి స్వధాస్వరూపం. తప ఫలప్రదాత ప్రాణమే. ప్రాణాధారంలోనే ఇంద్రుడు స్వర్గం ఏలుతున్నాడు, రుద్రుడు లయింపచేస్తున్నాడు. ప్రాణాధారం వల్లని సూర్యాది
జ్యోతి స్వరూపాలు ప్రకాశిస్తున్నాయి, లోకాలు ప్రకాశింపచేస్తున్నాయి. వెయ్యేందుకు సర్వము ప్రాణవశమే కనుక ప్రాణమే శరీరాన్ని నిలిపేది, ప్రకాశింపజేది, శ్రేష్టమై. ఆ తర్వాత అశ్వరాయన వంశుడు ఇలా అంటాడు, దేవా ప్రాణం ఎలా పుట్టి శరీరం ఎలా వస్తుంది, ఎలా విభజింపబడి తపస్సులు చేస్తా, దాని స్థాన స్వరూపాలే. పిప్పలాదుడు ఇలా అన్నాడు, ఆత్మ నుండే ప్రాణం పురుషుడి ఇక్కడ ఇచ్చ నుండే మనస్సు కోరటం అది శరీరాన్ని ప్రవేశం. ప్రాణం అపానం వ్యానం ఉదానం సమానం అయిన 5 రకాల ఇది విభజ్యం. ప్రాణం చక్ర శ్రోత జిహ్వాగ్రాణాలలో, అపానం గుహ్య ఇంద్రియాలను శరీర అవసరాల స్థూల పదార్థాలు అలాగే తోసేస్తాం. సమానం మధ్యప్రదేశంలో తిన్న అన్నాన్ని జీర్ణింపజేసి ఆ రసాన్ని శరీరానికి పంచుతాయి. వ్యానం హృదయం నుండి బయలుదే 101 నాడులకొక్కటి దెబ్బది 2 వేలుగా మారి శరీరమంతా వ్యాపించి ఉండటానికి. ఉదానం శరీర కర్మ వాసన తనలో కలుపుకొని ఆయా జీవుల పుణ్య పాపాల ఆయా పుణ్యలోకాలను తీసుకెళ్తాడు. సూర్యుడు ప్రాణాలు బాహ్య నివాసస్థ, ఈతడు చక్షరేంద్రియ మూలంలో శరీరమంతటా ప్రాణాన్ని అనుకై. భూమిలోని దేవత అపానం అనే దానికి భౌతిక వాయువు జ్ఞానం మధ్యాకాశం సమానం అనుగ్రహిస్తాడు. ఉదానం దేహ పతనం తరువాత పైకి లేచి పోయి జీవుడు సంకల్పించిన లోకానికి తీసుకుపోతుంది. ప్రాణం ఇలాంటి దానిదిగా తెలుసుకొని ఉపాసించేవాడు సంతాన అకాల మృత్యు బాధలేమి ఉండవు. ఈ ప్రాణ స్థాన స్వరూపం తెలిసినవాడు ముక్తి పొంది. తర్వాత గర్గ మహర్షి సంతతి అయిన సౌర్యాయుడి ఇలా అడిగారు, దేవా శరీరంలో నిద్రించేది ఏది, మేల్కొనేది ఏది, స్వప్నమేమి, సుఖం ఎలా కలుగుతుంది, దేని యందు అన్ని ప్రవేశించి శాంతి పొందుతాయి. విప్పరాదు సూర్యుడు అస్తమించినప్పుడు అతడి కిరణాలన్నీ ఆయనలో అంతర్భూతమై అదృశ్యమైనట్టు, మళ్ళా ఉదయించినప్పుడు సూర్యుని నుండే వెలువడినట్టు ఇంద్రియాలన్నీ మనస్సుతో ఐక్యమై మనస్సు నుండి బయలుదేరి వెళ్తాయి. మనస్సుతో ఏకీభావం పొందే స్థితికే నిద్ర అని. అప్పుడు ఇంద్రియాలు ఏ పని చెయ్యవు కనుక నిద్రిస్తాయంట. శరీరంలో మేల్కొనేవి ప్రాణం, అగ్ని. ఈ దేహానికి ఎప్పుడు పనిచేస్తూనే స్వప్నం అంటే మనం ఇదివరలో చూసిన దాన్ని, విన్నదాన్ని, అనుభవించిన దాన్ని మరి ఇతర ఉదానం యజమాని అయిన మనస్సులకు కనపరుస్తుంది. స్వప్నం నుండి గాఢ సుషుప్తి అవస్థ పొందిన ఆత్మ సుఖానుభవం కలుగుతుంది. స్వప్నం నుండి మెలకువ కలిగిన స్వప్న వస్తువులన్నీ మిథ్యయని తెలిసినట్టుగా సంసార కూపం నుండి గురువు అనుగ్రహం వల్ల బయటపడ్డ జగన్మిథ్యాత్వం ఏట తెల్లవు సర్వాన్ని పరమాత్మ యందు ప్రవేశించడం వల్లనే మహాసుఖం కలుగుతుంది. పంచభూతాలు తన్మాత్రలైన శబ్దాదులు జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు తద్వ్యవహారం అంతఃకరణ చతుష్టయం తేజస్వభావం ప్రాణస్వరూపం పరమాత్మ అందు లయించి ఉంటుంది. ఈ పరమాత్మ జ్ఞానేంద్రియ కర్మేంద్రియ అంతఃకరణ చతుష్టయ పంచభూత సప్తధాతులై ఈ యథార్థం తెలుసుకున్నవాడే మోక్షాన్ని పొంది పరమాత్మ ఇంద్రియాలతో కలిసి తెలివిగా వ్యాప్తమై సర్వలయ స్థానం. ఇది తెలిసినవాడు పరమాత్మ భావాన్ని తెలిసినవాడు. ఆ తర్వాత సత్యకామ వంశీయుడైన శైవ్యుడు, దేవా అంత్యకాలం వరకు ఓంకారం ఉపాసిస్తే వాళ్ళు ఏ లోకానికి పోతారు. పిప్పరాదు ఓంకారం ఒక్కసారి అయినా ఉపాసిస్తే ఋగ్వేదాభిమాన దేవత కృపవల్ మళ్ళా మనుష్యులై జన్మి 2 సార్లు ఉపాసిస్తే
యజుర్వేదాభిమాన దేవతవల్ చంద్రమండలానికి వెళ్ళి మళ్ళా నరకలోకంలో జన్మిస్తే త్రిమాత్రం 3 సార్లు ఉపాసిస్తే పాప విముక్తులై సామవేద అభిమాన దేవత చే సూర్యమండల మార్గంలో బ్రహ్మలోకం చేస్తారు. అనంతరం భారద్వాజ వంశీయుడైన సుకేశుడు అడిగా, దేవా, షోడశ కళా పురుషుడంటారే ఎవరాయ్, అతని గతి? పిప్పలాదుడిలా చెప్పారు, షోడశ కళా పురుషుడు శరీరంలోనే ఉంటాడైనా షోడశ కళల ప్రకాశింపచేసేవాడు కనుక ఆ పురుషుడికి షోడశ కళా పురుషుడు అని పేరు. దేహం స్వస్థంగా ఉండడం ఆధారం. ఆ ప్రాణం నుండి శ్రద్ధ, ఇంద్రియ, పృథివీ మొదలైన మనసు, అన్నం, వీర్యం సమస్తం జనిస్తున్నాయి. నదులన్నీ సముద్రుడి వంకకే ప్రవహించినట్టు సముద్రంలో కలిసి నామరూప రుచి భేదాలు కోల్పోయిన షోడశగళ సర్వసాక్షి అయిన పురుషులో ప్రవేశించి అస్తమించి నామరూపాలు పోగొట్టుకొని పురుషుడిలో లీనము. ఆ పురుషుడే అమృతస్వ. ఈ రకంగా విప్పలాద మహర్షి ఆ 6 ఋషులు అడిగిన సంశయాలు తగిన రీతిగా సమాధానాలు చెప్పగా చాలా సంతోషించి వాళ్ళకి అనుమానాలు తీరి బ్రహ్మజ్ఞానాన్ని అతని వల్ల గడి అతన్ని పొగుడుతూ వెళ్ళిపోయారు. బ్రహ్మవేత్త అయిన పిప్పలాద మహర్షి చేసిన మోక్ష విద్యోపహాపక గర్భోపనిషత్తులో యోగమన్ గురించి, ఓంకారం గురించి వెల్లడించిన తత్వం పరబ్రహ్మ ఉపనిషత్తులో. అలా పిప్పలాద మహర్షి బ్రహ్మజ్ఞానుల అగ్రేసర్ యోగీశ్వరుల మొదటి మహర్షులలో ఉత్తముడై వెలుగొందారు. రేపు పులస్త్య మహర్షి గురించి